శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు అంటే 6 మాసాలు కన్యారాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ వరకు, అంటే మనం జూలై నుండి డిసెంబర్ వరకు గ్రహస్థితి మూలకంగా ఫలితాలను చర్చిస్తున్నాము. ఇందులో అక్టోబర్ 18 వరకు గురువు దశమ స్థానంలో ఉన్నాడు కన్యారాశి వారికి. 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అంటే ప్రారంభంలో గురువు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ అక్టోబర్ టు డిసెంబర్ ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇదే సమయంలో శని 7వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు 12వ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ 6 మాసాల లోపల మనకు గ్రహస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే అక్టోబర్ 18 వరకు గురువు, శని, కేతువు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అక్టోబర్ 18 తర్వాత గురువు, రాహువు అనుకూలంగా ఉన్నారు. ప్రధానమైనటువంటి గ్రహాలు అక్టోబర్ 18 తర్వాత చాలా అనుకూలంగా ఉన్నారు కన్యారాశి వారికి. ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంది. అయితే దీని మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు ప్రతికూలత ఎక్కువ ఉంటుంది. వృత్తి స్థానం, ప్రొఫెషన్కు సంబంధించినటువంటి స్థానం, ఈ స్థానంలో గురువు ఉన్నాడు. చతుర్థాధిపతి, సప్తమాధిపతి కనుక దశమంలో ఉండడం మూలకంగా మనకు ఎవరైతే వ్యాపారస్తుల విషయం ప్రథమంగా మనం ఆలోచించినట్టయితే భాగస్వాములతో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో వాళ్ళ మూలకంగా మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇకపోతే స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడాను పనిభారం పెరుగుతుంది. క్లయింట్స్తో ఇబ్బంది, తన వద్ద చేస్తున్నటువంటి పని వారితో మనస్పర్ధలు పెరగడము, అనాలోచితంగా పెట్టుబడులు, తద్వారా నష్టం వాటిల్లడము, వ్యవసాయదారులకు కొంత కలిసి వచ్చినప్పటికీ ఊహించిన ఫలితాలు ఉండకపోవడము, నష్టం వాటిల్లడము, అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడము, తద్వారా అలసట, మామూలు పనులకు కూడాను పదే పదే మనము వెళ్ళడము, ఆలోచించడము, ఖర్చులు ఇలాంటివి ఎక్కువగా ఈ అక్టోబర్ 18 వరకు గురువు మూలకంగా కనబడుతున్నాయి. దాని తర్వాత అక్టోబర్ 18 తర్వాత ఏకాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు గురువు గనక ఏకాదశ స్థానం అవుతుంది కన్యారాశి వారికి. ఇది చాలా కలిసి వచ్చేటువంటి విషయం. ఏకాదశ స్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు, పలుకుబడి పెరుగుతుంది. మీ మాటతో చాలా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీకు సమాజంలో మంచి పేరు కలగడము, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారితో సాహచర్యం ఏర్పడము, స్నేహితులు, బంధువులతో అనుకూలత, ఉద్యోగస్తులకు ఆఫీసులో అధికారులతో సమన్వయము, వారి యొక్క మన్ననలను పొందడము, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువు పూర్తయి ఉద్యోగం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారికి ఉద్యోగం లభించే అవకాశము, కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. స్థిర చరాస్తుల మూలకంగా
పూర్వం ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడాను దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహము నిశ్చయమయ్యే అవకాశము, వివాహం జరిగేటువంటి అవకాశము, సంతాన ప్రాప్తి, ఇలా అన్ని విధాలుగా కూడాను మీకు లాభస్థానంలో గురువు సంచరిస్తున్నప్పుడు మంచి పనులు కలిగే అవకాశాలు బాగా ఉంటాయి. ప్రారంభించినటువంటి పనుల లోపల మీకు అనుకూలత ఎక్కువగా కనబడుతుంది, అంటే సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. దానికి తోడు మీరు అన్ని విధాలుగా ఆలోచించి చేస్తూ ఉంటారు, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు కాబట్టి సహజంగా మీకు సక్సెస్ రేట్ అనేది చాలా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ గురు ప్రభావము మీకు 18 అక్టోబర్ నుండి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడాను బాగానే ఉంది. ప్రారంభంలో అంటే అక్టోబర్ 18 వరకు దశమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం వృత్తిపరమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక ఈ సమయంలో శని గురించి మనం ఆలోచించినట్టయితే శని 7వ స్థానంలో ఉన్నాడు. శని 7వ స్థానంలో కన్యా రాశి వారికి శని పంచమాధిపతి 7మంలో ఉన్నాడు. ఆధిపత్య రీత్యా కొంత అనుకూలత ఉన్నప్పటికీ గోచార రీత్యా 7వ స్థానము శనైశ్చరుడికి ప్రతికూలం కనుక ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, అలసట, అనారోగ్యము, భార్యా పిల్లలతో కొంత వాగ్వివాదాలు, ముఖ్యంగా 7వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శని భార్యాభర్తల మధ్యన కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మనస్పర్ధలు తరచుగా సంభవించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు ఈ సమయం లోపల ముఖ్యంగా డీప్ డిస్కషన్స్లోకి వెళ్లకుండా ఉండడము, పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్లను ఒక మంచి స్థితిలోకి తేవడానికి ఏ విధంగా మనం ప్రయత్నాలు చేయాలి అనేటువంటి విషయం పైన మనం మనస్సు నిలపడము ఈ సందర్భంగా చాలా అవసరం భార్యాభర్తలకు. కనుక వాళ్ళు తరచుగా గొడవ పడకుండా పిల్లల విషయమై ఆలోచించడం చాలా ముఖ్యం. ఇక పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కూడాను ఆ పార్ట్నర్ను ఇగ్నోర్ చేయకుండా మీరు అన్ని విషయాలను కూడాను పార్ట్నర్స్తోని చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని సమస్యలను అధిగమించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులు ముఖ్యంగా పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్త పడాలి. ప్రారంభించినటువంటి పని లోపల కొంత ఆలస్యం ఉంటుంది ఈ శని మూలకంగా. అటు గురువు బాగానే ఉన్నాడు, అక్టోబర్ టు డిసెంబర్ గురువు యొక్క ప్రభావం బాగా ఉంది. అయితే ఈ మొత్తం 6 మాసాలు శని ప్రభావం ప్రతికూలంగా ఉంది కాబట్టి శని ప్రభావంతో కొన్నింట మనకు ఆలస్యం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇక రాహువు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక రాహువు 6వ స్థానంలో సంచరించడం మూలకంగా పూర్వం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. మీరు సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కొంతవరకు మీకు సంతృప్తినిస్తుంది. ఎప్పుడైనా కూడాను మనము సాహసే ధైర్యే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అంటే ఎప్పుడైనా కూడాను మనం ధైర్యం చేసి సాహసంతో నిర్ణయాలు తీసుకున్నట్టయితేనే మనకు లాభాలు అనేటువంటివి వస్తాయి. ధైర్యంతో నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నట్టయితే లాభాలు ఎలా వస్తాయి? రావు. కొంత రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మంచి సమయంలో మనం రిస్క్ తీసుకున్నట్టయితే లాభం అనేటువంటిది మనను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో రాహువు చాలా అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఇది మనకు డిసెంబర్ వరకు కూడాను రాహువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహువు మూలకంగా మీకు మంచి కలుగుతుంది, సత్ఫలితాలను పొందుతారు. ప్రతి విషయంలోనూ లోతైన ఆలోచనలతో మీరు ముందుకు వెళతారు. చాలా విశ్లేషించి ఆ పని గురించి, ఆ వర్క్ యొక్క సాధ్యాసాధ్యాలను, లోతుపాట్లను అన్నిటినీ కూడాను మీరు అవగాహన చేసుకొని ముందుకు వెళతారు కాబట్టి సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. శత్రు విజయం కూడాను ఈ సందర్భంగా అంటే ఈ సమయంలో మీకు లభిస్తుంది.
పనులలో నిమగ్నమై చేస్తూ ఉంటారు. కనుక మీకు బాగా కలిసి వస్తుంది. ఇక భూ విషయం లోపల కూడాను లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, బిల్డర్స్ కానివ్వండి, మిషనరీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, ఆటోమొబైల్ బిజినెస్, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఈ రాహువు మూలకంగా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో కేతువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కేతువు మూలకంగా మనకి ఏమవుతుంది? కొన్ని ఇబ్బందులు వస్తాయి. ద్వాదశ స్థానంలో కేతువు నేత్ర సంబంధమైనటువంటి, కళ్ళకు సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న రుగ్మతలు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆరోగ్యాన్ని ఇగ్నోర్ చేయకుండా శత్రువుల విషయంలో మీరు జాగ్రత్తలు వహిస్తూ ఉన్నట్టయితే ఆ కేతు ప్రభావం తగ్గిపోతుంది. కేతువు మూలకంగా కొంత అధైర్యం కూడాను వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ రాహు బలంగా ఉన్నాడు కాబట్టి ఆ అధైర్యం అనేటువంటిది మీకు తగ్గిపోతుంది, నిర్వీర్యం అవుతుంది. కనుక భయపడవలసినటువంటి అవసరం లేదు. ఓవరాల్గా మనం చూసినట్టయితే కన్యా రాశి వారికి అనుకూలంగానే ఉంది. అయితే ముఖ్యంగా ఈ 6 మాసాల లోపల కూడాను మీకు 16 నవంబర్ నుండి 16 డిసెంబర్ వరకు సూర్యుడి యొక్క అనుకూలత బాగా ఉంది. ఇటువైపున గురువు యొక్క అనుకూలత కూడాను ఈ సమయంలో బాగా ఉంది. రాహు యొక్క అనుకూలత కూడాను బాగా ఉంది. కాబట్టి నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 మాసాలు చాలా మీకు కలిసి వస్తాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు. కనుక ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అనానుకూల స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు మనము ఆ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై కొన్ని మార్గాలను అన్వేషించాలి. అందులో మొదటి కర్తవ్యము మన వైపు నుండి పాజిటివ్గా రియాక్ట్ కావడం. అంటే గ్రహస్థితి బాగా లేనప్పుడు మనం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ కష్టపడాలి, ప్రతి విషయాన్ని కూడాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి పని, కర్తవ్యం. రెండవది పరిహారం. భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఈ గ్రహాలను ప్రీతి చేసుకోవడానికై ఆ గ్రహాలకు నిర్దేశించినటువంటి పరిహారాలు మనము చేసుకోవాలి. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు. ఈ గ్రహాలు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోవాలి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపిస్తూ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తూ దత్తాత్రేయ స్వామిని కొలవడము, సద్గురువులను సందర్శించుకోవడము, ఇవి చేసినట్టయితే గురు భగవానుడి యొక్క ప్రీతి కలుగుతుంది మీకు. ఆ గురు భగవానుడు ప్రీతి చెంది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలను తగ్గించి అనుకూలాన్ని మీకు కలిగించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మాతాపితృవులను కూడాను మనం సేవించాలి. ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వాళ్లను సేవించినట్టయితే మీరు ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఇక శని ప్రతికూలంగా ఉన్నప్పుడు శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి, ప్రతినిత్యం కూడాను జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీ లోపల భయము, భ్రాంతి, ఆందోళన ఇవి లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, శివాభిషేకం చెయ్యండి. మాస శివరాత్రి రోజున శంకరుడి దేవాలయానికి వెళ్ళి ఆ శంకరుణ్ణి పూజించండి.
ప్రదోష సమయంలో శంకరుణ్ణి పూజించండి. ప్రతి మాసం లోపల కూడాను మాస శివరాత్రి వస్తుంది, అమావాస్య ముందు. ఆ మాస శివరాత్రి రోజున శంకరుణ్ణి మీరు పూజించినట్టయితే మీకు అపమృత్యు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఆ శంకరుణ్ణి పూజించండి, ఆంజనేయ స్వామిని కొలవండి. ఇవి రెండు చేసినట్టయితే శని ప్రభావం తగ్గుతుంది. ఇక రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. అమ్మవారిని కొలవండి. దుర్గామాత, రాజరాజేశ్వరి అమ్మవారిని, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ అమ్మవారి స్వరూపాన్ని, ఆ దుర్గామాతను కొలిచినట్టయితే తప్పకుండా రాహు ప్రభావం మీకు తగ్గుతుంది. రాహు కలిగించేటువంటి దుష్ప్రభావం తగ్గి ఆ అమ్మవారి అనుగ్రహం మూలకంగా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు గణపతిని మీరు సేవించండి. విఘ్నాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మానసికంగా చంచలత్వాన్ని ఇస్తాడు. కాబట్టి మీరు ఆ గణాధిపతిని పూజించినట్టయితే మీకు ఆ కేతువు ప్రీతి చెంది కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు ఈ గ్రహాలు ప్రీతి చెంది దుష్ప్రభావము తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి కొలవడము, కీర్తన చేయడము, లలితా సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, ఇలాంటివి మీరు చేపట్టినట్టయితే ఆ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారు, శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ పరిహారాలను పాటించండి.